మన హైదరాబాద్లో కొత్త పార్క్ వచ్చేసింది. ఫుడ్ అయితే పెడదాము. దాదాపు ఇక్కడ లోపలైతే మొత్తం 10 లక్షల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఎకో పార్క్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, నా వెనుక ఒక ప్లాంట్ అయితే ఉందన్నమాట. దీన్ని ఎవరు ప్లాన్ చేశారంటే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని ప్లాన్ చేశారు. నేను చూడమే కాదు, ఇప్పుడు మీకు చూపిస్తాను. చలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే హైదరాబాద్లో కొత్తగా ఓపెన్ అయిన కొత్వాల్గూడ ఎకో పార్క్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ రాగానే చాలామంది జనాలు పార్కింగ్లో చాలా వెహికల్ చూసి నేను షాక్ అయిపోయాను. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంటుందో మనం మొత్తం అయితే చూద్దాము. ఆల్మోస్ట్ 85 ఎకర్స్లో అయితే ఈ పార్క్ స్ప్రెడ్ అయి ఉంది. లోపల మన ఇండియాస్ లార్జెస్ట్ వాక్ త్రూ ఏవేర్ ఏదైతే ఉందో బర్డ్స్ చాలా కనిపిస్తాయి అన్నమాట మనకి. దాదాపు ఇక్కడ లోపలైతే మొత్తం 10 లక్షల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయి నా ఎక్స్పీరియన్స్ని నేను ఎక్స్పీరియన్స్ చేసేసి మీకు చూపిస్తాను. మీరు రాకపోయినా సరే మీకే కళ్ళకు కట్టినట్టు మీరే వచ్చి చూసినట్టయితే నేనైతే ఈ పార్క్ వీడియోని చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి ఎంట్రీ టికెట్ ఎలా ఉంటుంది, లోపల ఏ బర్డ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా లోపల ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ పార్క్ లోపల 1.5 కిలోమీటర్ అంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో స్ప్రెడ్ అయి ఉన్న ఒక వాక్ త్రూ ఉంది. అది కూడా 2.5 మీటర్ వెడల్పు ఉంటుంది అనమాట. ఇదే ఈ పార్క్కి మెయిన్ హైలైట్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చాలామంది ప్రజలు ఈ పార్క్ వస్తున్నారు. ఇంకా వీకెండ్స్, సండేస్, ఇంకా హాలిడేస్ ఏమైనా ఉన్నా సరే చాలామంది ఎంప్లాయీస్ దగ్గర నుంచి పిల్లల వరకు, పెద్దవాళ్ళ వరకు అందరు ఈ పార్క్ వచ్చేసి ఈ పార్క్లో ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ ఫ్యూచర్లో ఈ పార్క్లో చాలా రాబోతున్నాయి. ఏమంటారు, జిప్ లైన్ రాబోతుంది, రాక్ గార్డెన్ లాంటి చాలా ఉన్నాయి. అండ్ బర్డ్ హాస్పిటల్ కూడా ఉందన్నమాట. మరి ఇవన్నీ నేను విన్నాను, బట్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. చలో. ఈ పార్క్ ఎంట్రీ అయితే మనకి పెద్ద ఆర్చ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, ప్లాంట్స్, గార్డెనింగ్ అవే ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని మనం ఎలా ఉంటుందో చూసి లోపల అంతా ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో ఈ ఎకో పార్క్ దగ్గర ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకేమో 100 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆన్లైన్ సిస్టమే ఉంది. క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసేసుకొని మీరు ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ లోపల కూడా బర్డ్స్ చూడడానికి సెపరేట్ టికెటింగ్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళాక అది కూడా చూపిస్తాను. అండ్ ప్రజెంట్ మెయిన్ ఎంట్రీ అయితే ఇలా పెట్టారు. చిల్డ్రన్స్ ఏజ్ వచ్చేసి 3 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు 50 రూపీస్, అండ్ అడల్ట్స్కి అయితే 100 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడే మన క్యూఆర్ కోడ్ టికెట్ని చూపించి స్కాన్ చేపించేసి లోపలికి ఎంటర్ అయిపోయాను. సో చాలా వైడ్గా ఉంది ఈ పార్క్ అనేది. అండ్ నాకు ఎక్కడ చూసినా సరే మంచిగా డిజైన్ చేసిన చెట్లు కనిపిస్తున్నాయి, మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. వెల్ గార్డెన్ మెయింటైనింగ్ అయితే చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా సార్ అంత కలర్ఫుల్ కనిపిస్తుంది. అన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయి ఆ పూలు అనేవి. సో నేను చూడమే కాదు, ఇప్పుడు మీకు చూపిస్తాను. చలో. అయితే మీరు ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్లో ఏం కనిపిస్తుంది అంటే మీకు ఈ బోర్డ్ వాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను మీకు ఇందాక చెప్పాను కదా, బోర్డ్ వాక్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఈ పార్క్లోనే చాలా హైలైట్. సో ఇదంతా బోర్డ్ వాక్ వే 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బోర్డ్ వాక్ వేలో మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ మనం చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ మనం ఈ బోర్డ్ వాక్ వే గుండా వెళ్ళిపోదాం. సో నాకైతే ఈ బోర్డ్ వాక్ చాలా బాగుంది. అండ్ ఈ కలర్ డిజైనింగ్ కూడా చూడండి. సో చాలా అట్రాక్షన్ అనిపిస్తుంది. అండ్ చుట్టూ కూడా మొత్తము ప్లాంట్స్ అయితే వేశారు. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇదంతా.
ఈ బోర్డు వాక్ నడుస్తుంటే కొంచెం సౌండ్ లాగా వస్తుంది, అది నాకు చాలా బాగా అనిపించింది. చూడండి, ఈ సౌండ్ కొంచెం చాలా యూనిక్గా ఉంది. అండ్ ఈ మెటీరియల్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ స్లిప్పరీ అవ్వదు, అంటే జారదు అనమాట. ఇక్కడ లైన్స్ లాగా గ్రిడ్స్ అయితే ఉన్నాయి. సో గ్రిప్ అయితే చాలా బాగుంటుంది ఈ బోర్డు వాక్ అంతా కూడా. అండ్ చిన్నపిల్లలు ఎవరు వచ్చినా కూడా ఆ హైట్ లెవెల్లో ఇదైతే పెట్టారు అవతల పడిపోకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే దూరంగా మనకి హిమాయత్ సాగర్ లేక్ అయితే కనిపిస్తుంది. ఆ వ్యూ అంతా కూడా ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే ఆ హైట్ వ్యూలో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో మీరు వచ్చారనుకోండి, చూడడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ కొంచెం ఎండ టైంలో కాకుండా నీడ టైంలో వస్తే ఇంకా దీన్ని బాగా ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతారు. సో మనం ఈ బోర్డు వాక్లో ఫస్ట్ వచ్చే పాయింట్స్ ఏంటి అంటే, ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి. సెన్సరీ పార్క్ అండ్ బెట్ ల్యాండ్ గార్డెన్ ఒకటి ఉంది, దాని తర్వాత ఫ్లవర్ ప్యారడైస్ అని చెప్పేసి ఉంది. మనం ఇలా వెళ్ళిపోతే అవన్నీ కనిపిస్తాయి. మరి వెళ్ళిపోదామా? చలో. సో మనం ఇలా ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తే మనకి అక్కడ ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది చూడండి. సో అదెక్కి మనము ఆ వ్యూ పాయింట్ని చూసేద్దాం, ఏమేమి కనిపిస్తాయి అన్నీ కూడా. సో అంతా చూడండి, ఎక్కడ చూసిన గ్రీనరీ, ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టేశారు. దాదాపు 10 లక్షల ప్లాంట్స్ అంటే మామూలు విషయం కాదు. అండ్ ఒక్కసారి మనం అది ఎక్కి చూద్దాము ఎలా ఉంటుందో వ్యూ అనేది. పైకి ఎక్కడానికి అయితే చాలా యూనిక్ అయితే పెట్టారు, ఒక నిచ్చెన టైప్ లాగా ఉంది అది. సో ఇలా ఎక్కితే మనకి ఆ హిమాయత్ సాగర్ వ్యూ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఎక్కేది కూడా చాలా బాగుందన్నమాట, మంచి ఫీల్ వస్తుంది నాకు ఎక్కుతుంటే. ఒకసారి పైకి ఎక్కి ఆ వ్యూని అంతా చూసేద్దాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాము. వచ్చేయండి స్లోగా. సో మీరు ఎక్కేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అయితే వహించండి. మీరు వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉన్నా కూడా మీరైతే జాగ్రత్తలు అయితే వహించండి. అండ్ ఇలా మనం పైకి ఎక్కగానే వావ్, ఒక్కసారి ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో. హిమాయత్ సాగర్ లేక్ వ్యూ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాని ముందే మీకు మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంది, చుట్టూ కూడా లేకే ఉంది. అలా ఈవినింగ్ టైంలో చల్లటి గాలికి వచ్చి ఈ నేచర్ ఫీల్ని ఆస్వాదిస్తే ఎంత బాగుంటుందో కదా. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నాకు ఒక అందమైన ప్లేస్ కనిపించింది. అసలు ఈ ప్లేస్ చూస్తుంటే ఎంత చల్లగా ఉందో చూడండి. ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద చెట్టు కూడా ఉంది చూడండి. అబ్బా ఎంత రిలాక్స్ ఉందో, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఎండకు వచ్చినా సరే పార్క్ని చూడడానికి ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ నీడకి. అసలు ఇక్కడ పడుకోవచ్చు కూడా, అంత ప్రశాంతంగా ఉంది. మధ్యాహ్నం పూట అన్నం తిని ఇలా చెట్టు కింద పడుకుంటే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ నాన్నమ్మ వాళ్ళ ఊరు కానీ విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పొలాల దగ్గర అన్నం తిని అలా చెట్టు కింద ఒక గంట పడుకుంటే స్వర్గంలా ఫీలింగ్ అనిపిస్తుంది. సేమ్ అలాంటి ఫీలే నాకు ఇక్కడ కలుగుతుంది. చల్లగా ఉంది. ఈ ఎండాకాలంలో పర్ఫెక్ట్ ప్లేస్ లాగా అనిపిస్తుంది నాకైతే ఈ చెట్టు కింద. సో వీళ్ళని మీరు కూడా మీ ఇంటి దగ్గర మొక్కలు నాటండి. అవే పెద్దగై చెట్టు అంతా అయిపోయి మీకు నీడనిస్తాయి. ఆ చెట్టు నీడ చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ చూస్తే ఇది ఒక కోన్ షేప్లో కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఇది కోన్ షేప్ అయితే లేదు, అదొక మీకు ఇల్యూజన్ అనమాట. ఇది జస్ట్ రౌండ్ షేప్లో ఉంది. దాని లోపల మీకు ఒక కోన్ షేప్లో అయితే చేశారు. ఒక్కసారి దీన్ని తిప్పుతాను చూడండి. మీకు ఒక కోన్ లాగా తిరిగినట్టు కనిపిస్తుంది కదా. లోపల మీరు ఒక ఐస్ క్రీమ్ తింటారు చూసారా, ఐస్ క్రీమ్ ఏదైతే షేప్ ఉంటుందో అలాంటి షేప్లో ఉంది. ఈ బోర్డు వాక్ నుండి నడుస్తున్నప్పుడు కంప్లీట్గా ఎండలోనే కాకుండా అక్కడ మీకు హాల్టింగ్ పాయింట్లా కనిపిస్తుంది చూసారా, ఒక చిన్న ఆర్చ్ షేప్లో. అక్కడ కూర్చొని కూడా సరే మీరు ఈ సాగర్ లేక్ ఏదైతే ఉందో ఆ వ్యూ పాయింట్ని చూడొచ్చు. చాలా బాగా పెట్టారు కదా. సో ఎండలో వచ్చే వాళ్ళకి, లేకపోతే ఈవినింగ్ టైంలో వచ్చి సరదాగా అలా కాసేపు ప్రశాంతం కూర్చొని చూసే వాళ్ళకి ఆ పాయింట్ బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ ఎకో పార్క్లో చాలా ఫేమస్ అయిన
బర్డ్ పార్క్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. దాదాపు ఇక్కడ చాలా రకాల బర్డ్స్ అయితే ఉంటాయి. చాలా చాలా ప్లేసెస్ నుంచి వాటిని తీసుకొని వచ్చారు. సో అవన్నిటిని మనము చూద్దాము ఎలా ఉంటుందో. చాలా రకరకాల పక్షులు అయితే మనకు కనిపిస్తాయి. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నేను వెళ్ళి చూడడానికి. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? చలో. మనం ఇప్పుడు ఈ పార్క్లో ఒక బర్డ్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది మన ఇండియాలోనే లార్జెస్ట్ బర్డ్ పార్క్ అనమాట. లోపల దాదాపు 6500 పైగా పక్షులు అయితే ఉంటాయి. మరి ఏ రకాల పక్షులు ఉన్నాయో, అవి ఏమేమి చేస్తాయో, ఎట్లా కనిపిస్తాయో లోపలికి వెళ్ళి చూసేద్దాము. అండ్ దీనికి సెపరేట్ కాస్టింగ్ ఉంటుంది. టికెట్ అనేది 150 రూపీస్ పర్ పర్సన్. అండ్ 2 years బిలో ఎవరైతే ఉంటారో పిల్లలకి వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ అనమాట. అయితే ఈ బర్డ్స్ పార్క్ మన ఇండియాలోనే లార్జెస్ట్ ఏవియరీ, మన వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఏవియరీ. అండ్ ఇక్కడున్న బర్డ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే మన ఆసియా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, ఆఫ్రికా నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 8000+ బర్డ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ లోపల వాకింగ్ స్ట్రెచ్ వే వచ్చేసి 1.1 kilometers అయితే ఉంటుంది. లోపల బర్డ్స్కి సంబంధించిన హాస్పిటల్ కూడా ఉంది. మీకు కావాలంటే ఒక బర్డ్ని మీరు పర్చేజ్ చేసి కూడా అంటే ఫీడ్ చేయడానికి మీరు లోపల ఫీడ్ కూడా చేయొచ్చు. సో అలా చాలా రకాల బర్డ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఒక్కొక్క బర్డ్కి అంటే కొన్ని జాతులు ఉంటాయి కదా పక్షులు, వాటికి డిఫరెంట్ క్లైమేట్ అయితే కావాలి. సో అన్ని పక్షులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్లైమేట్ని అయితే ఇక్కడైతే క్రియేట్ అయితే చేశారు. సో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మర్ అయినా, వింటర్ అయినా, లేకపోతే రైనీ సీజన్ అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటికి పగడబందీగా అయితే ప్లాన్ చేసేసి ఇక్కడ వీటిని అయితే ప్లేస్ అయితే చేశారు. మనం ఇప్పుడు ఈ బర్డ్ పార్క్ లోపల ఉన్నాము. వెనకాలన్నీ చాలా చాలా పెద్ద పెద్ద బర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒకసారి అవి ఎలా ఆడుకుంటున్నాయో చూపిస్తాను చూడండి. నాకు చాలా ముచ్చటేస్తుంది అవన్నీ చూస్తుంటే. ఫుడ్ అయితే పెడదాము. హాయ్, నమస్తే. ఈ బర్డ్ పార్క్లో చాలా బర్డ్స్ ఉన్నాయి. చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ తినిపిస్తూ ఉన్నారనమాట. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చిన్న పక్షుల నుంచి చాలా చాలా పెద్ద పెద్ద పక్షులు అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటికి ఫుడ్ తినిపిడలో కానీ ఏవో కానీ అవి ఎగురుతూ ఉంటుంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు అనమాట చిన్నపిల్లలు కూడా. మీతో పాటు వచ్చినా కూడా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు.
ఈ పార్క్లో చాలా బర్డ్స్ ఇప్పుడే చూశాను నేను, మీరు కూడా చూసారని అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి కదా బర్డ్స్ అనేవి. చేతులు ఇలా ప్లేట్ పెట్టగానే వచ్చి ఫుడ్ తింటున్నాయి అన్నమాట. చాలామంది వచ్చి తినిపిస్తూ ఉన్నారు. మెయిన్గా చిన్నపిల్లలు అయితే ఫుల్ ఫన్ ఫీల్ అవుతున్నారు అనమాట. నాకు బాగా అనిపించింది. కొంతమంది చిన్నపిల్లలు అలా ప్లేట్ పెట్టుకుని దగ్గరికి వచ్చేస్తున్నాయి. క్రేజీ ఉండే ఎక్స్పీరియన్స్ అనేది ఈ బర్డ్ పార్క్. కానీ సమ్మర్లో వాటికి చాలా రకంగా అన్ని వెల్ మెయింటైన్ ఫుడ్ పెడుతున్నారు. వాటర్ కూడా ఏవైతే ఉన్నాయి అన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఈ పార్క్లో నెక్స్ట్ మనము ఏమేమి చూద్దామో ఒకసారి బయటకు వెళ్ళి చూసేద్దాము. ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. వెళ్ళిపోదాం పదండి. క్యాంటీన్ ఓపెన్ చేశారు. తినడానికి మాత్రం సమోసాలు అవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. బట్ వాటర్ ఇంకా రాలేదు. సో మీరు వచ్చేటప్పుడు మీతో పాటు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. చిన్నపిల్లలకి ఏదైతే ఉంటాయో ఫుడ్ అలాంటివి కూడా క్యారీ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఎండలో వస్తే మాత్రం మీరు అంబ్రెలా గొడుగు మాత్రం తెచ్చుకోండి. కానీ వాటర్ బాటిల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ కొంచెం రావడానికి కొంచెం లేట్ పట్టొచ్చు, ఉండొచ్చు, లేకపోవచ్చు. మీరు ఇక్కడే మీరు హోప్స్ పెట్టుకోకుండా మీతో పాటు వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఇంపార్టెంట్ అండ్ అంబ్రెలా క్యారీ చేయడం ఇంపార్టెంట్. చెప్పులు, షూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్యారీ చేసుకుని అయితే మీరు కొంచెం ముందస్తు జాగ్రత్తగానే వచ్చి ఇక్కడికైతే ఈ పార్క్ని విజిట్ చేయడానికి అయితే రండి. సో మీరు క్యాంటీన్లో కాకుండా నార్మల్గా వాటర్ తాగాలంటే ఇలా మీకు మధ్య మధ్యలో ప్లాంట్స్ లాగా కనిపిస్తాయి, వాటర్ ప్లాంట్స్ లాగా. సో ఇక్కడ కూడా మీరు వాటర్ అయితే తాగొచ్చు చూడండి. సో ఇలాంటి ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉంది ఈ పార్క్లో. ఈ పార్క్లో మీకు ఒక పార్టీ ఏరియా కూడా ఉంటుంది. సో ఇదంతా మీరు పార్టీ చేసుకునే ఏరియా అనమాట. సో ఇలా మీరు ఈ ప్లేస్లో అంతా కూడా పార్టీ లాగా చేసుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా ఇక్కడ మీకు ఉంది. ఈ పార్క్లో మీకు ఫోర్ట్ ఏరియా వ్యూ పాయింట్ ఉంది. ఇలా మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫోర్ట్ ఏరియా కనిపిస్తుంది. అక్కడ నుండి వ్యూ పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే హిమాయత్ సాగర్ లేక్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మరి ఒకసారి లేట్ చేయకుండా మనం వెళ్ళి చూసేద్దాం. ఈ పార్క్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది చూడండి. సో ఇదంతా వస్తే చిన్నపిల్లలకి ప్లే ఏరియా అయితే పెట్టారనమాట. సో అన్ని చిన్నవి ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆడుకోవడానికి వీలుగా చాలా ఫెసిలిటీస్ అయితే కల్పించారు. ఈ మొత్తం ఏరియా అంతా కూడా చిన్నపిల్లలకు సంబంధించింది చూడండి. అక్కడ చూస్తే కొంతమంది చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. సో చాలా ఫన్ ఫీల్ అవుతున్నారు ఈ పార్క్లో. సో ఇక్కడ ఈ చెక్క మీద నడిచేది ఒకటి, అండ్ అక్కడ చూస్తే ఒక బ్రిడ్జ్ లాగా ఉంది, సస్పెన్షన్ బ్రిడ్జ్ లాగా ఉంది, దాని మీద నడిచేది. అండ్ అక్కడ ఇది ఒక బోర్డు లాగా ఉంది, ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి. అండ్ అక్కడ చూసుకుంటే మీకు జారుడు బల్ల అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి చూడండి అక్కడ. చూశారు కదా ఈ కొత్వాల్గూడ ఎకో పార్క్ ఎలా అనిపించింది. లోపల అన్నీ కూడా నాకైతే చాలా బాగా అనిపించాయి. ఎక్కడి నుంచి అంటే బోర్డ్ వాక్, ఇంకా అండ్ రకరకాల బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి, నా తర్వాత డిఫరెంట్ థీమ్స్లో గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ ప్లేస్కి మీరు ఎవరితో రావాలనుకుంటున్నారో వెంటనే లేట్ చేయకుండా వాళ్ళకి అర్జెంటుగా ఈ వీడియోని షేర్ చేయండి. దాంతోపాటు ఈ ఎకో పార్క్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో ఎలాంటి లొకేషన్స్ చూపించాలి, మీరు ఎలాంటి ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా వీలైతే కామెంట్ చేయండి. బాగుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ బాటిల్, అంబ్రిల్లా అవన్నీ అయితే మీతో పాటు క్యారీ చేసుకోండి.
చాలా జాగ్రత్త వహించుకోండి. అండ్ ఈ పార్క్ మొత్తం మీకు ఓపిక ఉండాలి, కానీ చూడడానికి దాదాపు 5 నుంచి 6 గంటల టైం అయితే పడుతుంది. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది, కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏం చెప్పాలంటే, ఈ పార్క్కి మీరు రావాలంటే మీ దగ్గర ఓన్ వెహికల్ కార్ అలాంటిది ఉంటే మీరు ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 17 దగ్గర దిగేసి మీరు కొంచెం దూరం వచ్చేస్తే ఈ పార్క్ వస్తుంది. మీకు క్యాబ్ సర్వీసెస్, ఓలా ఆటోస్ కూడా బుక్ అవుతాయి ఇక్కడ రావడానికి. లేదా బస్సులో రావాలంటే మీకు హిమాయత్ సాగర్కి బస్సెస్ ఉంటాయన్నమాట, ఆ లేక్ వరకు. అక్కడ అట్లా అది ఎక్కినా కూడా మీరైతే రావచ్చు. మ్యాక్సిమం మీకు అందరికీ ఓన్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి మీరు అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. బస్సెస్లో కూడా రావచ్చు, ఓలా ర్యాపిడోస్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ప్రికాషన్స్ మాత్రం ఈ ఎండలో చాలా జాగ్రత్తగా అయితే వహించండి. ఇంకంతే, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా ముందు డెవలపింగ్ కూడా ఇంకా వస్తూ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, ఎలా రావాలి, ఎట్లుండాలి, ఇక్కడ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది. సో ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.